ఫ్రెష్‌గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, వారు వచ్చేసరికి కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది ఒక డైలమా వాళ్ళలో కనిపిస్తా ఉన్నటువంటి విషయం. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ తీసుకోవాలా వద్దా అనేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక సక్సెస్ పర్సన్‌గా మీరేం చెప్తారు వాళ్ళకి? కోచింగ్ అనేది మస్ట్ అని చెప్పనండి. సో, మనకి మన ఇండివిడ్యువల్ ఎబిలిటీని బట్టి ఉంటుంది. సో, కొంతమంది అన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ముందే ఇన్ఫర్మేషన్ గ్రాడ్యుయేషన్ నుంచే వాళ్ళ ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సో, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది ముందు అవగాహన ఉంటే గనక ప్రిపరేషన్ అనేది ఓన్‌గా చేసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది. సో, మీకు ఎప్పుడైతే కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉందో, అంటే నాకు క్లారిటీ లేదు అనుకున్నప్పుడు, కోచింగ్ అనేది మీకు ఆ కాన్ఫిడెన్స్‌తో పాటు ఆ క్లారిటీని ఇస్తుంది. సో, మీ సిట్యుయేషన్‌ని బట్టి మీరు అనలైజ్ చేసుకొని, కోచింగ్ చేయాలి అనుకుంటే గనుక చేయొచ్చు. లేదు అంటే గనుక సెల్ఫ్ ప్రిపరేషన్‌తో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయిన రోజు, అంటే ఎప్పుడైనా ఎక్కువ ఓవర్ స్ట్రెస్‌గా అనిపించినప్పుడు, ఓవర్‌గా చదివేసినప్పుడు మీరు రిలాక్సేషన్ కోసం ఏం చేస్తూ ఉంటారు? జనరల్లీ అండి ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫేస్ చేసింది అండ్ చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసేది కూడా అదే. సో, ఒక డైలీ రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత 7 డేస్ చదివాము అంటే 8థ్ డే మనకి కొంచెం ఆ డిస్టర్బ్డ్ ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. బయట ప్రపంచంలో అందరూ వేర్వేరు పనులు చేసుకుంటున్నప్పుడు మనం మాత్రమే బుక్స్‌తో ఉంటున్నాము అనే ఫీలింగ్ ఖచ్చితంగా కొంచెం డీమోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో, మనం ఏంటంటే ఒక క్వాలిటీ బ్రేక్ అనేది తీసుకోవాలి. సో, 5 డేస్ ఎఫెక్టివ్‌గా చదువుకున్నాము అంటే 6థ్ డే బ్రేక్ తీసుకున్నాం అనుకోండి. సో, 7థ్ డే ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలా కాకుండా మనం 1 వీక్ కంటిన్యూయస్‌గా చదివాము అంటే తర్వాత మనకి ఆ ఇంట్రెస్ట్ రాదు, డెవలప్ అవ్వదు. సో, మనకి రెస్ట్ అనేది అవసరం. దాంతో పాటు కొంచెం లీజర్ అనేది కూడా అవసరం. ఆ టైంలో మీకు ఇష్టమైన పనులు చేస్తే సో, ఒక రివార్డ్ లాగా ఉంటుంది. దాంతో మనకి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది చదవడానికి. ఓకే.